Okay, right. So we shall start the class. So far we are done with the questions up to 2018. 2018 వరకు ఎన్విరాన్మెంట్ PYQs అనేది కంప్లీట్ చేసాం. అండ్ నౌ వీ షల్ ఫోకస్ ఆన్ 2017. క్లియర్? 2017 చూద్దాం. ఆఫ్ కోర్స్ హౌ వీఆర్ డీలింగ్, బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలని చూస్తున్నాం. కొన్ని తెలిసిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, కొన్ని తెలియని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని తెలియని క్వశ్చన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా స్ట్రాటజికల్ గా ట్యాకిల్ చేస్తే వాటి యొక్క ఆన్సర్స్ అనేవి చూస్తాం. అండ్ దాంతో పాటు క్వశ్చన్ డీల్ చేసిన తర్వాత వాట్ ఈస్ దట్ థింగ్ అనేది నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్? ఎస్. సో అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం. సో దిస్ ఈస్ ద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది మనకి కేవలం 60,000 వ్యూస్తో వస్తుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 5,000 పర్ మంత్ అనేది పే చేయొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ అలానే ఒకవేళ వైజాగ్ ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనకి 1st May 2025 నుంచి కొత్త బ్యాచ్ అనేది రన్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు అడ్రస్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ that we see from 2017. So the concept that is called the biological oxygen demand, BOD. Yes, మీరు ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు దిస్ ఇస్ ద బేసిక్ టాపిక్ దట్ వీ కెన్ సీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఇది ఉంటుంది. ఈవెన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎన్విరాన్మెంట్, ఎన్సిఆర్టీ ఎన్విరాన్మెంట్ క్లాస్ 11, 12 చదివినా సరే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది అక్కడ కూడా రన్ అవుతుంది. సో దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఫర్దర్ స్టడీస్ అవసరం లేదు. బేసిక్ ఎన్సీఆర్టీ తెలిసినా సరే ఈ ఆన్సర్ అనేది పెట్టగలం. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఆక్సిజన్ అనేది కావాలి అంటే పేరు బట్టి చూస్తుంటే ఒకసారి చూడండి. ఈవెన్ ఒకవేళ ఈ కాన్సెప్ట్ తెలియకపోయినా సరే, ఎప్పుడైనా సరే మీకు కాన్సెప్ట్ తెలియకపోతే ఆ నేమ్తో వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే అది ఒక లాజికల్ అప్రోచ్. నేమ్తో వెళ్ళడానికి మనం ట్రై చేస్తే కొంతవరకు మనకి ఆన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. 100% రైట్ అవుతుందని నేను చెప్పను ప్రతిసారి కూడా, కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ ఎ స్టాండర్డ్ క్రైటీరియన్ ఫర్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఆక్సిజన్ అనేది కావాలి దేనికి? బయాలజికల్ అంటే ఏదో ఒక, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయాలజికల్? ఒక లివింగ్ ఆర్గానిజం కి ఆక్సిజన్ అనేది కావాలి, అంతేనా? అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అట్లా బేసిక్ గా చూస్తే, రైట్? ఎస్. సో ఏంటి ఇక్కడ చూద్దాం. మెజరింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. సో ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని మెషర్ చేస్తారు. దాన్ని బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. నేను ఏమని చెప్పాను? ఆక్సిజన్ కావాలి ఎవరికి? లైఫ్ కి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడు? మెజర్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది మెజర్మెంట్ గురించి కాదు, రైట్? అంటే మన ఎజంప్షన్స్ బట్టి. నెక్స్ట్ కంప్యూటింగ్, సేమ్ ప్రాబ్లం. కంప్యూటింగ్ అంటే యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఏంటి? ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ద ఫారెస్ట్ ఈకోసిస్టమ్. ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కనిపెట్టగలమా? అట్లా ఏదైనా అవుతుందా అసలు? రైట్? సో అసలు కంప్యూటింగ్ కానీ మెషర్మెంట్స్ కానీ కాదు బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే. నెక్స్ట్ పొల్యూషన్ యాసే ఇన్ అక్వాటిక్ ఈకోసిస్టమ్. ఎస్, పొల్యూషన్ యాసే అంటే పొల్యూషన్ చెకింగ్ అన్నమాట. అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో పొల్యూషన్ ఎంతైతే ఉందో దాన్ని చెక్ చేయడం అని అంటున్నారు. ఓకే, అది అలా ఉంచుదాం. అసెసింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ది హై ఆల్టిట్యూడ్ రీజన్, సేమ్ ప్రాబ్లం. ఆప్షన్ బి, ఆప్షన్ డి, సేమ్ ప్రాబ్లం. దట్ ఈజ్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ లో ఆక్సిజన్ ఎంత ఉంది, హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ ఎంత ఉంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దోస్ థింగ్స్. అవునా? ఆక్సిజన్ ఎంత ఉందో అనేది కనిపెట్టడం కాదు. సో ఒకవేళ మనం ఆ ఎజంప్షన్ ప్రకారం వెళ్తే మనం కొంతవరకు సికి రావచ్చు. క్లియర్? సికి రావచ్చు. అయితే అవుట్ రైట్లీ సి అనేది పెట్టచ్చా? ఎస్. అయితే వాట్ ఈస్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్? సింప్లీ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద ఆక్సిజన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవరికి? బయాలజికల్ ఆర్గానిజమ్స్. ఆక్సిజన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ బయాలజికల్ ఆర్గానిజమ్స్. ఎవరు ఈ బయాలజికల్ ఆర్గానిజమ్స్ కూడా?
ఆక్వాటిక్ లో ఎవరైతే ఉంటారో, వాటర్ లో ఎవరైతే ఉంటారో, వాటర్ లో ఉన్న బయోలాజికల్ ఆర్గానిజమ్స్ కి వాటర్ లో ఉన్న కొన్ని కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ అంటే నథింగ్ బట్ కొన్ని పొల్యూషన్స్. ఈ పొల్యూషన్స్ ని వీళ్ళు ఏం చేస్తారు? బ్రేక్ చేస్తారు. బ్రేక్ క్లియర్. కాంప్లెక్స్ సొల్యూషన్స్ ని బ్రేక్ చేస్తారు, కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ని బ్రేక్ చేస్తారు. ఇట్లా బ్రేక్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకు? పొల్యూషన్ అనేది బ్రేక్ అయ్యింది అనుకోండి, అది ఈజీగా డైల్యూట్ అయిపోతుంది, దాని యొక్క డిగ్రీ ఆఫ్ డేంజర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా పొల్యూషన్ బ్రేక్ అయ్యింది అంటే, ఫర్దర్ గా స్మాల్ కాంపౌండ్స్ కింద బ్రేక్ అయ్యింది అంటే అది ఈజీగా డిజాల్వ్ అవుతుంది, ద డిగ్రీ ఆఫ్ డేంజర్ అనేది తగ్గిపోతుంది. అయితే ఒకసారి చూడండి, సింప్లీ నథింగ్ బట్ అక్వాటిక్ ఈకో సిస్టమ్ లో ఫిషెస్ కానీ క్రిస్టేషియన్స్ కానీ ఎవరైతే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆక్సిజన్ అనేది కావాలి. అంటే కొన్ని ఆర్గానిజమ్స్ కి, అంటే ఈవెన్ వాటికనే కాదు, సమ్ ఈస్ట్ వాళ్ళకి కానీ, ఐ మీన్ ఈస్ట్ ఆల్గే కానీ, ఈస్ట్ సెల్స్ కానీ, వీటందరికీ కూడా ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఉంది అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ లైక్ పొల్యూషన్స్ ని బ్రేక్ చేసి ద డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ ని తగ్గిస్తుంది. వాళ్ళకి ఎంత రేంజ్ ఆక్సిజన్ కావాలి అంటే దాని అర్థం అంత పొల్యూషన్ ఉంది అని అర్థం, అంతే కాదా? ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ పొల్యూషన్ ఉంది అనుకోండి, ఒక 1 kg ఆఫ్ పొల్యూషన్ ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 1 kg ఆఫ్ పొల్యూషన్ ని ఇట్లా బ్రేక్ డౌన్ చేయడానికి కేవలం అక్కడ 20 kgs ఆఫ్ ఆక్సిజన్ కావాలనుకోండి, 20 kgs ఆఫ్ ఆక్సిజన్. అదే ఇప్పుడు ఇది రేషియో అనుకోండి, ఇది మనకు తెలుసు. నాకు 40 kgs ఆఫ్ ఆక్సిజన్ కావాలి అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టేనా? అంతేనా కాదా? Yes, sir. రైట్. ఎస్. సో ఇది మనం చూస్తాం, నాకు ఆక్సిజన్ అనేది ఎక్కువ కావాలి, 40 kgs ఆఫ్ ఆక్సిజన్ ఉంది అంటే ఎక్కువ పొల్యూషన్ ఉంది అని అర్థం. దాన్నే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. హియర్ ఐ ఆమ్ డిమాండింగ్ మోర్. 40 నుంచి 60కి వెళ్తే, 60 నుంచి 80కి వెళ్తే, 80 నుంచి 100కి వెళ్తే పొల్యూషన్ ఎక్కువ ఉంది అని అంటాం. సో అదే పొల్యూషన్ యాజ్ ఏ ఇన్ అక్వాటిక్ ఈకో సిస్టమ్. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఇది మీకు తెలిస్తే ఓకే, ఆర్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఇది చదువుతారు. దిస్ ఇస్ ది ఆన్సర్. క్లియర్? And next, in the context of solving pollution problems, what are the advantages of bioremediation technique? Okay, so bioremediation ఇది కూడా ద ఫండమెంటల్ టాపిక్స్ ఏ ఎన్విరాన్మెంట్ లో. ఒకవేళ తెలియకపోతే పేరు చూద్దాం. బయో సేమ్ బయలాజికల్, రెమెడీ అంటే సొల్యూషన్ అని నేను చెప్పచ్చా? రెమెడీ అంటే సొల్యూషన్ మనకు తెలుసు. బయో అంటే బయలాజికల్ ఆర్గానిజమ్స్ అనేవి కొన్ని సొల్యూషన్స్ అనేవి చూపిస్తున్నాడు. వీడు ఇక్కడ చాలా క్లియర్ గా అడ్వాంటేజ్ అడుగుతున్నాడు. అంటే ఏదో ఒక బయలాజికల్ ఆర్గానిజం దేనికి ఒక సొల్యూషన్ అనేది ఇస్తుంది అంటే ఈ బయోరెమిడియేషన్ టెక్నిక్ అని అంటున్నాడు. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని. సో ఇక్కడ అడ్వాంటేజెస్ అనేవి చూస్తే, ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ క్లీనింగ్ అప్ పొల్యూషన్ బై ఎన్హాన్సింగ్ ది సేమ్ బయోడిగ్రేడేషన్ ప్రాసెస్ దట్ అక్కర్స్ ఇన్ నేచర్ లో అక్కర్ అయిన ప్రాసెస్ ని ఇది మరింత ఎన్హాన్స్ చేస్తుంది. ఎస్, ఇది ఒక అడ్వాంటేజ్ అయినా కాదా? క్లీనింగ్ అప్ ఆఫ్ పొల్యూషన్ అంటున్నాడు, రైట్? సో కెన్ వి టేక్ దిస్ ఆప్షన్, రైట్? ఎస్. సో సెకండ్ ఆప్షన్ చూడండి, ఎనీ కంటామినెంట్, ఏ కంటామినెంట్ అయినా సరే విత్ హెవీ మెటల్స్ సచ్ యాజ్ cadmium and the lead can be readily and completely treated by bioremediation using microorganisms. సో ఇక్కడ కొంత మనకి అర్థమవుతుంది. బయోరెమిడియేషన్ టెక్నిక్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి రెమెడీ అంటే క్లీనప్ చేస్తున్నాయని. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ క్లీనప్ చేస్తున్నాయని. అయితే ఇక్కడ కొంతవరకు సరిపోతుంది. ప్రాబ్లం ఎక్కడంటే హెవీ మెటల్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎంత మైక్రో ఆర్గానిజమ్స్ అయినా హెవీ మెటల్స్ లైక్ కాడ్మియమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయలేవు. అందుకనే కొంతవరకు వాటర్ పొల్యూషన్ జరిగింది అంటే బయలాజికల్ మైక్రో ఆర్గానిజమ్స్ మనం రిలీజ్ చేసి ఆ వాటర్ పాండ్ అంతా కూడా క్లీన్ చేసి క్లియర్ చేయగలం.
బట్ హెవీ మెటల్స్ కనుక యాడ్ అయ్యాయి అంటే మాత్రం ఎంత మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసినా అవి క్లీనప్ అవ్వవు, రైట్. సో దీంతో హెవీ మెటల్స్ ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి క్లీనప్ చేయలేవు కాబట్టి సెకండ్ ఆప్షన్ పోతుంది. సెకండ్ ఆప్షన్ పోతే మనకి రెండు ఆప్షన్స్ పోతున్నాయి. సో దీంతోనైనా ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే అని తెలుస్తుంది. సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. జెనెటిక్ ఇంజనీరింగ్ కెన్ బి కెన్ బి కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ మైక్రో ఆర్గానిజమ్స్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ బయోరెమిడియేషన్. బయోరెమిడియేషన్ గురించి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ని తయారు చెయ్యొచ్చు జెనెటిక్ ఇంజనీరింగ్ తో. ఇట్లాంటి ఆప్షన్స్ ని ఉంచుతామా తీసేస్తామా? రైట్, వీ నీడ్ టు ఇంటిగ్రేట్. ఉంచాలి కదా, రైట్. సో థర్డ్ ఆప్షన్ అనేది ఉంచుతున్నాం. సో దీంతో ఆన్సర్ అనేది వెరీ క్లియర్, 1 and 3. 1 and 3. And next, it is possible to produce algae based biofuels. This is fine. algae based biofuels అనేవి తయారు చేయొచ్చు. సింప్లీ algae అనే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటి నుంచి బయోఫ్యూయల్స్ అనేవి తయారు చేయొచ్చు అని వాడే ఇచ్చేస్తున్నాడు. బట్ వాట్ ఈజ్ ఆర్ ద లైక్లీ లిమిటేషన్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ప్రమోటింగ్ దిస్ ఇండస్ట్రీ? బట్ వీటిని డెవలపింగ్ కంట్రీస్ అనేవి ప్రొడ్యూస్ చేయలేవు. దాని వెనకతన కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. ఆ లిమిటేషన్స్ ఏంటి అని ఫస్ట్ వన్ చూడండి. ప్రొడక్షన్ ఆఫ్ ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ సీస్ ఓన్లీ అండ్ నాట్ ఆన్ కాంటినెంట్స్. అయితే ఇట్లా ఎప్పుడైనా జరుగుతుందా? ఆల్గే అనేది కేవలం సీలో మాత్రమే పండుతుంది, కాంటినెంట్స్ మీద ఆల్గే పండాలి అంటే వాటర్ ఉంటే చాలు. ఆ వాటర్ ఓషన్ లో ఉంటే ఏంటి, ల్యాండ్ మీద ఉంటే ఏంటి, ఎక్కడున్న ఆల్గే పండుతుంది కదా, అవునా? సో దీంతో ఫస్ట్ ఆప్షన్ ని నేను ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేస్తే నాకు రెండు ఆప్షన్స్ పోతున్నాయి, 2, 3. సో దీంట్లో 3 అనేది రెండిట్లో కామన్ గా ఉంది. సో 3 పక్కా ఉంటుంది. ఒక్కసారి చదివి వదిలేద్దాం. ఎకనామికల్లీ వైబుల్ ప్రొడక్షన్ necessitates the setting up of large scale facilities which may raise ecological and social concern. Yes, ఇదే ఒక లిమిటేషన్. ఆల్గే బేస్డ్ బయోఫ్యూల్స్ పెట్టాలంటే లార్జ్ ఏరియాస్ లో పెట్టాలి. లార్జ్ ఏరియాస్ లో పెట్టాలంటే కొంత ఫారెస్ట్ ని క్లియర్ చేయాలి, ఆర్ కొంతమందిని డిస్ప్లేస్ చేయాలి. అవన్నీ కూడా ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ తీసుకొస్తాయి. ఎస్, సరిపోతుంది. అండ్ వీడు ఆప్షన్ కూడా కరెక్ట్ అనే ఇస్తున్నాడు. అదొక లిమిటేషనే కదా. ఆ లిమిటేషన్ అవ్వడం వల్ల ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్ అనేవి డెవలపింగ్ కంట్రీస్ లో పెట్టలేము అని చెప్తున్నాడు. నెక్స్ట్, సెట్టింగ్ అప్ అండ్ ఇంజనీరింగ్ ది algae based biofuels production requires high level of expertise or technology until the construction is complete. Yes, ఇక్కడ హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందా లేదా? సో హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా? ఇటువంటివి ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్ తయారు చేయాలంటే ఖచ్చితంగా హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది కావాలి. సో సెకండ్ ఆప్షన్ కూడా రైట్. దాని యొక్క లిమిటేషన్ వలన కూడా డెవలపింగ్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది ఉంది అండ్ ఫండ్ కూడా చేయగలరు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయగలరు. సో ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్, 2 and 3. అంటే కాస్త కొంత కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నా సరే ఈ క్వశ్చన్స్ ని కొంతవరకు మనం చేయగలం అన్నమాట, రైట్. And next, right. So if you want to see gharials, so what are gharials? Gharials అంటే ఏంటి? Gharials are the forms of crocodiles. Okay, గుర్తుంచుకోండి. Gharials are forms of crocodiles. So gharials in their natural habitat లో gharials అనేవి చూస్తాం. Whether it is in Bitrakanika mangroves or Chambal river or Pulicat lake or Deepor Beel. అయితే ఈ క్వశ్చన్ 2017 లో వచ్చింది.
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019లో కదా చంబల్ రివర్ గురించి మనకు అడిగాడు. చంబల్ రివర్. సో చంబల్ రివర్ ఆప్షన్ ఏమని ఇచ్చాడు అక్కడ మనకి? ఎర్రవడి డాల్ఫిన్స్ అని ఇచ్చాడు, ఎర్రవడి. బట్ ఆ రోజు నేను చెప్పాను చంబల్ రివర్స్ ఆర్ నోన్ ఫర్ ది గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అని. గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, అవునా? ఆ రోజు కొంతమంది క్లాస్ లో కూడా చెప్పారు చంబల్ రివర్ లో గ్యాంజెటిక్ డాల్ఫిన్ మాత్రమే కాదు, ఈవెన్ ఘరియల్స్ కూడా ఉంటాయి, రియల్స్ అవునా? ఎస్. సో ఘరియల్స్ కి న్యాచురల్ హ్యాబిటాట్ ఏంటి అంటే చంబల్ రివర్. ఇది ఎన్విరాన్మెంట్ చదువుతున్నప్పుడు మీరు చదువుతారు, ఇట్లాంటివి తెలిస్తే పెడతారు, లేదంటే లేదు, బట్ ఎన్విరాన్మెంట్ లో చదువుతారు, రైట్? దిస్ ఈజ్ చంబల్ రివర్. ఘరియల్స్ అనేవి న్యాచురల్ హ్యాబిటేట్ లో చంబల్ రివర్ లో చూస్తాం, రైట్? ద బిత్రకనికా మ్యాంగ్రూవ్స్ అనేవి we observe in West Bengal. The Pulicat Lake in AP and Tamil Nadu border లో. सर बेहतर करने का And ओडिशा का सर sorry, बेहतर करने का ओडिशा का सर right. Yes. Right. So Bitrakanika, it is in Odisha. Yes. It's in Odisha. And the Chambal River in Madhya Pradesh. The Pulicat Lake, it is in AP. And Deepor Bill, it is in Assam. Right. So ఇది ఆన్సర్ ఏంటిది? ది చంబల్ రివర్, రైట్? ది చంబల్ రివర్. And next, in India, if a species of tortoise is declared protected, ఒకవేళ ఒక టార్టాయిస్ స్పీసీస్ ని మనం ప్రొటెక్టెడ్ కింద కన్సిడర్ చేస్తే అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో పెడితే దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ ఇంప్లై అని అడుగుతారు. సో ఒక టార్టాయిస్ ని అందులో పెడితే ఇట్ ఎంజాయ్స్ ది సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ యాజ్ టైగర్ కు ఉన్న ప్రొటెక్షన్ వస్తుంది అంటున్నాడు. సో టైగర్ షెడ్యూల్ 1 లో ఉంటుందా? ప్రొటెక్టెడ్ స్పీసెస్ ని పెడితే టైగర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నామా లేదా? అవునా? సో ప్రొటెక్షన్ కి ఇచ్చే అది కూడా రావచ్చు అంటున్నాడు. సో ఇది మనం ఉంచచ్చు. అండ్ నెక్స్ట్, ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ది వరల్డ్. ఏ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ అండర్ క్యాప్టివ్ ప్రొటెక్షన్ అండ్ నాట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రివెంట్ ఇట్స్ ఎక్స్టింక్షన్ అని అంటున్నాడు. సో అయితే అది ఇంకా వైల్డ్ యానిమల్ కింద ఉండదు అని ఏదైతే చెప్తున్నాడో, నో, దిస్ ఇస్ రాంగ్. మనం షెడ్యూల్ 1 లో అట్లాంటి వాటిని పెట్టట్లేదు. ఎప్పుడు కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో ఏవైతే కాస్త నెంబర్ తగ్గుతుందో వాటిని ఇమీడియట్ గా కన్జర్వ్ చేసి మెయింటైన్ చెయ్యాలో, వాటి యొక్క ప్రొటెక్షన్ పెంచాలో, అటువంటివే షెడ్యూల్ 1 లో పెడతాం. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ ఆప్షన్ బి అనేది కాదు. అండ్ సి, ఇఫ్ నో బోత్ బి అండ్ సి అంటున్నాడు. సో బి కొట్టేస్తే డి కూడా కొట్టేయచ్చు. రైట్. సో సి చూడండి, ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ది వైల్డ్, ఏ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ అండర్ క్యాప్టివ్ కండిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు సేమ్ ఉందా? రైట్. అయితే ఏదో ఒకటి బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అట్లా తీసుకోవచ్చు. రైట్. ఒకటి సి ఆప్షన్ కూడా రాంగ్. ఎప్పుడైనా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 లో ఉంటే దాని అర్థం ఏంటి అంటే దానికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుందని. సో అక్కడ ఎగ్జాంపుల్ టైగర్ అవ్వండి, ఏదైనా అవనివ్వండి, బట్ వాళ్ళకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. షెడ్యూల్ 1 లో వచ్చిన యానిమల్ కి ఇచ్చే ప్రొటెక్షన్ అనేది షెడ్యూల్ 1 లో ఏ యానిమల్ ని పెట్టినా దానికి కూడా అలానే ఇస్తారు అని మీనింగ్ అనమాట. రైట్? క్లియర్? సో ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. ఏ సింప్లీ నథింగ్ బట్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్, షెడ్యూల్ 1 లో ఉంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది అని. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో చెప్పాం కదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా పూర్తి యాక్ట్ అనేది చదవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ కెనాట్ బి హంటెడ్ బై ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ అండర్ సమ్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ బై లా. అన్లెస్ లా చెప్పినంత వరకు ఇక్కడున్న ఏ యానిమల్ ని కూడా హంట్ చేయకూడదు. అట్లాంటివి ఏ యానిమల్స్ అని అంటున్నాడు. సో అయితే ఘరియల్స్ అంటే క్రొకడైల్స్. సో క్రొకడైల్స్ ని చంపచ్చా? క్రొకడైల్స్ ని చంపకూడదు.
అంటే ఇట్ కెనాట్ బి హంటెడ్. ఇండియన్ వైల్డ్ యాస్, ఇండియన్ వైల్డ్ యాస్ ఆర్ వైల్డ్ బఫెలో, ఈస్ దేర్ ఎనీ యానిమల్ దట్ గవర్నమెంట్ ఈస్ అఫీషియల్లీ టెలింగ్ ఎస్ యూ కెన్ కిల్ దిస్ యానిమల్ అని? అట్లా ఏ యానిమల్ గురించి అయినా చెప్తుందా? అన్లెస్ చిన్న చిన్న రోడెంట్స్ కానీ వాటిని అయితేనే పట్టించుకోరు కానీ. అవునా కదా? సో అది వైల్డ్ బఫెల్లో అయినా, వైల్డ్ యాస్ అయినా, ఘరియల్స్ అయినా, ఇవన్నీ కూడా జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తారు. వీటిని ఎప్పుడూ కూడా చంపాలని చెప్పరు. అన్లెస్ కొన్ని కండిషన్స్ అవి దాటితేనే అప్పుడే ఈ యానిమల్స్ ని చంపాలనుకుంటారు. ఓకేనా? సో ఇట్లాంటివి ఎప్పుడు కూడా అన్నీ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ థీమ్ తో ఎప్పుడు వచ్చినా సరే అన్ని ఆప్షన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. క్లియర్? అన్లెస్ ఒక యానిమల్ అనేది ఒక స్మాల్ స్టేట్ ఆఫ్ యానిమల్ అయితే కానీ, లైక్ రోడెంట్స్ కానీ అట్లాంటివి అయితే కానీ మనం ఎలిమినేట్ చేయాలి, కానీ లేదంటే మాత్రం అన్ని ఉంచుతాం. ఈస్ దిస్ క్లియర్? Yes, sir. Right. And next, in the context of mitigating the impending global warming due to anthropogenic emissions, ఒకసారి in the context of mitigating అంటే తగ్గించడం అని చూస్తాం. in the impending global warming అనేది పెరుగుతుంది కదా. ఎట్లా పెరుగుతుంది? బికాస్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ అని, హ్యూమన్ ఎమిషన్స్ వలన. ఏం హ్యూమన్ ఎమిషన్స్ వస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి పొటెన్షియల్ సైట్స్ ఫర్ కార్బన్ సీక్వెస్టరేషన్? కార్బన్ సీక్వెస్టరేషన్ కి పొటెన్షియల్ సైట్ ఏంటి అంటున్నాడు. సో ఇది ఒక బేసిక్ టర్మ్, ఎన్విరాన్మెంట్ లో మీరు నేర్చుకుంటారు. ఒకవేళ లేకపోతే ఇక్కడ చూడండి, సీక్వెస్చర్ అంటే అబ్జార్బ్ చేసుకోవడాన్ని సీక్వెస్చర్ అని అంటాం. కార్బన్ సీక్వెస్టరేషన్ అంటే కార్బన్ ని అబ్జార్బ్ చేసుకుంటాం. ఎందుకు? కార్బన్ వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో కార్బన్ సీక్వెస్టరేషన్ చేసుకుంటున్నాం. అయితే పొటెన్షియల్ సైట్స్ ఇక్కడ ఎక్కడ కార్బన్ సీక్వెస్టరేషన్ చెయ్యాలి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. రైట్, చూద్దాం ఆప్షన్స్ చూద్దాం. ది అబండెండ్ అండ్ అన్ఎకనామిక్ కోల్ సీమ్స్. అబండెండ్ అంటే కోల్ సీమ్ అంటే ఏంటి అంటే కోల్ రిజర్వ్స్. ఎక్కడైతే కోల్ తవ్వుతారో కోల్ తవ్వి క్లియర్ చేసేస్తారు. ఒకవేళ కోల్ అక్కడ ఉన్న మొత్తం కోల్ అంతటిని కూడా తవ్వేశారనుకోండి, ఇంకా దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాటిని అబండెండ్ అని అంటాం. సార్ అట్లాంటి వాటిలో కార్బన్ సీక్వెస్టరేషన్ చెయ్యొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. అది గుర్తుంచుకోండి. క్లియర్? అబండెండ్ కోల్ సీమ్స్ లో కార్బన్ సీక్వెస్టరేషన్ అనేది చెయ్యొచ్చు, అవుతుంది. అండ్ అలానే డిప్లీటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ల్యాండ్, ఇక్కడ గ్యాస్ అనేది ఉంది, ఆయిల్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనం డ్రిల్లింగ్ చేసి ఆయిల్ పైప్ తీసేసి ఆ ప్లేస్ లో వేరే పైప్ పెట్టి కార్బన్ డైఆక్సైడ్ ని ఫిల్ చేసి దీన్ని మనం క్లోజ్ చేసేయచ్చు. సో దట్ పర్మనెంట్ గా కార్బన్ ఇక్కడ ఉండిపోతుందా లేదా? అవునా? సో ఇది కార్బన్ సీక్వెస్టరేషన్ అని తీసుకోవచ్చు కదా. ఎస్. సో డిప్లీటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ లో కూడా మనం కార్బన్ డైఆక్సైడ్ ని పర్మనెంట్ గా స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సబ్టరేనియన్ డీప్ సెలైన్ ఫార్మేషన్స్. అలానే సెలైన్ ఫార్మేషన్, సాల్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సాల్ట్స్ అండర్ గ్రౌండ్ లో ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఆ ప్లేస్ లో కార్బన్ అనేది పెట్టచ్చు. అయితే యూ మే థింక్, సార్ కార్బన్ పెడితే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా. నో, ఇది గ్యాస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇట్లా చెప్పాను కదా, ఇట్లాంటి ప్లేసెస్ లో కానీ ఈవెన్ కోల్ సీమ్స్ లో కానీ కార్బన్ మీరు ఒకవేళ అండర్ గ్రౌండ్ కి పంపించి క్లోజ్ చేస్తే మళ్ళీ అది బయటికి రాదు. ఎప్పుడు వస్తుంది? ఒక్కటే జరగాలి, ఇక్కడ ఎర్త్ క్వేక్ రావాలి. ఎర్త్ క్వేక్ వచ్చి ఎర్త్ అంతా ఎలా బ్రేక్ అయితే అప్పుడు మాత్రమే కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది, లేదంటే రిలీజ్ అవ్వదు. సో విచ్ షోస్ దట్ ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా కార్బన్ సీక్వెస్టరేషన్ కి హెల్ప్ చేస్తుంది. ఇదంతా కూడా మీరు చదువుతారు, నేర్చుకుంటారు. దిస్ ఇస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. రైట్? ఎస్. సో 1, 2, 3 అని చూస్తాం. And next, consider the following statements. The climate and clean air coalition to reduce short-lived climate pollutants is a unique initiative of G20 group of countries. So అయితే ఇది కరెంట్ అఫైర్స్ కాదు. ద క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ అనేది 2017లో 16లో ఇదేం కరెంట్ అఫైర్స్ కాదు. బట్ ఈ క్వశ్చన్ సమ్ ర్యాండమ్ గానే అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ అనేది చూసుకుంటే ఇది G20 గ్రూప్ ఆఫ్ కంట్రీస్. సో వాట్ ఈస్ G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్? ఏంటిది?
సార్ మాకు ఇదొక చెప్పలేదు సార్ స్టాటిక్ లో. ఏది ఇదే సార్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ ఇది స్టాటిక్ లో ఉండదు, నేను అదే అంటున్నాను. ఓకే. థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎవరు స్టాటిక్ లో కవర్ చేయరు. అందుకే ఇది ఒక బౌన్సర్ క్వశ్చన్ అని చెప్తున్నాను. ఇది కరెంట్ అఫైర్స్ కాదు, స్టాటిక్ లో కూడా కాదు. ఎక్కడైనా మీరు చదివితే ఎక్కడైనా వింటే వింటారు అంతే, రైట్. బట్ ఇక్కడ కొంత ఛాన్స్ ఆఫ్ ఎలిమినేషన్ కి స్కోప్ ఉంది. ఇది నేను చెప్తున్నాను, ఇది 100% రైట్ అవ్వాల్సిన అవసరం లేదు, సింప్లీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ G20, G20 అనేది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అని నేను చెప్పొచ్చా? అవునా? G20 ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లో క్లైమేట్ పొల్యూటెంట్స్ గురించి డిస్కస్ చేసి ఒక ఆర్గనైజేషన్ ని తీసుకొచ్చేటట్టు G20 ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లో జరుగుతుందా? ప్రొబాబ్లీ జరగకపోవచ్చు. ఆ లెక్క ప్రకారం మనం తీసేస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది తీసేయాలి, రైట్. అండ్ నెక్స్ట్ ద CCAC, ద క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్, ఫోకసెస్ ఆన్ మీథేన్, బ్లాక్ కార్బన్ అండ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. అది క్లైమేట్ పొల్యూటెంట్స్ అంటున్నాడు, ఇవన్నీ పొల్యూటెంట్సే. సో బి సరిపోతుంది, ఆన్సర్ ఈజ్ బి. క్లియర్? అయితే మరి ఫస్ట్ ఆప్షన్ ఎవరు సార్? G20 కాకపోతే ద క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ అనేది ఇది ఏ ఒక్కరు స్టార్ట్ చేయలేదు. డిఫరెంట్ సివిల్ సొసైటీస్, ప్రైవేట్ సెక్టర్ అండ్ కొన్ని గవర్నమెంట్స్, వీళ్ళందరూ కలిపి వచ్చి దీన్ని స్టార్ట్ చేశారు. G20 ఆర్ యునైటెడ్ నేషన్ అట్లా కాదు, కొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్లైమేట్ పొల్యూటెంట్స్, ఏ క్లైమేట్ పొల్యూటెంట్స్? షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి ద CCAC, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అందుకనే ఇట్ డస్ నాట్ ఫాల్ అండర్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ లో లేదు. అండ్ ఇది ప్రొబాబ్లీ స్టాటిక్ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవన్నీ అందరూ ప్రతిసారి ఎప్పుడు ఏ వచ్చాయని చెప్పరు. క్లియర్? రైట్. బట్ సమ్ వాట్ యూ కెన్ ఎలిమినేట్ బై గోయింగ్ విత్ ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్, సేమ్ GCCA, ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో లేదు, రైట్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో లేదు. ఇది సింప్లీ చెప్పాలి అంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అంటే ఎస్, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ లో చాలా మంది లైక్ జర్మనీ కానీ మిగిలిన వాళ్ళందరూ తో పాటు కొంతమంది స్పెసిఫిక్ గా లైక్ జర్మనీ, ఆ కంట్రీస్ అందరూ కలిపి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ అనేది 2007 లో పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కాబట్టి ఈ రెండు కూడా మనం ఎలిమినేట్ చేస్తాం, రైట్. అండ్ నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్పండి సార్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేయమంటారా లేదంటే ఎలా? రైట్. అదే సి, ఇప్పుడు ఈ ఆప్షన్ చూస్తే గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు G20 తెలుస్తుంది పక్క. G20 అనేది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చదువుతారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ G20 చదువుతారు. ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ G20 చూస్తే ఎవల్యూషన్ లో G20 ఎక్కడ కూడా ఎటువంటి ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ అనేవి తీసుకొచ్చి కొన్ని బాడీస్ ని పెట్టేటట్టు ఎక్కడ చదవరు. సో G20 ఎవల్యూషన్ లో మీరు ఎక్కడ కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ గురించి చదవకపోతే 90% ఇది ఉండదని. క్లియర్? అండ్ ఇది పొల్యూటెంట్స్ గురించి సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాడు, అప్పుడు ఇట్లాంటి ఆప్షన్స్ పెట్టండి, ఇట్లాంటివి పెట్టండి, పర్వాలేదు. ఓకేనా? ఇక్కడ మీరు కొంత రిస్క్ అనేది తీసుకోవచ్చు. బట్ ఒకవేళ ఇక్కడ G20 కాకుండా యునైటెడ్ నేషన్ రిస్క్ తీసుకోమంటారు అంతే కదా? రైట్. హాఫ్ తెలుసుంటే రిస్క్ తీసుకోండి, అదే అంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ G20 కాకుండా UN అని ఇచ్చాడు, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ రైట్ అవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్లు మిగిలిపోతున్నాయి. 4 ఆప్షన్లు మిగిలిపోతుంటే అప్పుడు వదిలేయండి ఇది. రైట్. అలానే ఇక్కడ కూడా. సో ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ మనకు తెలియదు, ఓకే. బట్ ఆప్షన్స్ అనేవి ఇస్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, తెలీదు. యూరోపియన్ ఇనిషియేటివ్ అని తెలీదు. సో ఇది అలా ఉంచండి. ఇట్ ప్రొవైడ్స్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు టార్గెటెడ్ డెవలపింగ్ కంట్రీస్ టు ఇంటిగ్రేట్ క్లైమేట్ చేంజ్ ఇంటూ దర్ డెవలప్మెంట్ పాలసీస్ అండ్ బడ్జెట్. ఇది కూడా చెప్పలేం.
ఇది కూడా ఉంచండి. ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది కూడా తెలియదు. సో ఆప్షన్ ఏదైనా అవ్వచ్చు. ఇలాంటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ వదిలేసండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఐ మీన్ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ లో ఒకటి కూడా ఎలిమినేట్ చేయలేకపోతున్నాం, ఇట్లాంటివి వదిలేసేయండి, రైట్. బట్ ఇక్కడ వరకు చూసుకుంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఎలియన్స్ అనేది యూరోపియన్ ఇనిషియేటివ్ దే. ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది అంటే మనకు 2 ఆప్షన్లు ఎగిరిపోతున్నాయి. ఆబ్వియస్లీ సెకండ్ కరెక్ట్ అని ఇస్తున్నాడు, అవునా? ఎస్. ఇక్కడ కూడా ఇట్ ప్రొవైడ్స్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్. ఎస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ పార్ట్, నో, దిస్ ఇస్ రాంగ్. కాదు, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో అట్లాగేం సంబంధం ఏం లేదు, రైట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. కేవలం ఆన్సర్ 1 and 2. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే నిర్మోహమాటంగా ఎగ్జామ్ లో వదిలేసేయండి. ఇక్కడ వాటిలో పెట్టద్దు. అండ్ దిస్ ఇస్ ద 10th క్వశ్చన్. సో ఇది స్టాటిక్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రేడ్ రిలేటెడ్ అనాలిసిస్ ఆఫ్ ఫౌనా అండ్ ఫ్లోరా ఇన్ కామర్స్. దాన్ని సింప్లీ ట్రాఫిక్ అన్న ఆర్గనైజేషన్ తో పిలుస్తాం. ట్రాఫిక్ ఈజ్ ఏ బ్యూరో అండర్ UNEP అని ఇస్తున్నాడు. ఇది ఒక స్టాటిక్ కాన్సెప్ట్. ఇది ట్రాఫిక్ అనేది ఇదొక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇది ఒక ఎన్జిఓ కాబట్టి ఇట్ డస్ నాట్ కమ్ అండర్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అవునా కదా? రైట్. ఇట్ ఈస్ నాట్ ఏ బ్యూరో అండర్ UNEP, ఇట్ ఈస్ అన్ ఎన్జిఓ. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఛాన్స్ తీసుకోవచ్చు కదా. అండ్ ఒకటి, ట్రాఫిక్ గురించి మీరు చదువుతారు, ఏ బేసిక్ ఎన్విరాన్మెంట్ బుక్ తీసుకున్నా, ఎన్సీఆర్టీలో తీసుకున్నా ట్రాఫిక్ గురించి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, ద మిషన్ ఆఫ్ ట్రాఫిక్ పేర్లోనే ఉంది, ట్రేడ్ రిలేటెడ్ అంట. ఫౌనాని, ఫ్లోరాని, యానిమల్స్ ని, ప్లాంట్స్ ని కామర్స్ నుంచి రక్షిస్తుంది. అంటే ఏంటి? ద మిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ట్రేడ్ ఇన్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజ్ నాట్ ఏ థ్రెట్ టు ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నేచర్ కన్జర్వేషన్ ఇబ్బంది లేకుండా కొంతవరకు ట్రేడ్ అనేది అన్అఫీషియల్ గా చేసుకోండి అని కాదు, అఫీషియల్ గా ఎప్పుడైనా ట్రేడ్ జరిగితే వైల్డ్ ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, అది లోకల్ గా నేచర్ కి ఎటువంటి థ్రెట్ కూడా కాకుండా ఉండడానికి ఈ ట్రాఫిక్ అనేది చూసుకుంటుంది. ఎస్, దాని ఫండమెంటల్ థింగ్ అదే. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. దిస్ ఈజ్ అ బేసిక్ స్టాటిక్ క్వశ్చన్. అండ్ అదే ట్రాఫిక్ అండ్ అదే దాని యొక్క పర్పస్ కూడా. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ హెల్ప్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ అగ్రికల్చర్. సో ఇక్కడ ఏం చేస్తే వాటర్ అనేది కన్జర్వ్ అవుతుంది అగ్రికల్చర్ లో అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్, రెడ్యూస్డ్ ఆర్ జీరో టిల్లేజ్ ఆఫ్ ది ల్యాండ్. ల్యాండ్ ని జీరో టిల్లేజ్ చేయడం వల్ల వాటర్ అనేది మిగులుతుంది అంటున్నాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం. జీరో టిల్లేజ్ అంటే ల్యాండ్ ని డిస్టర్బ్ చేయకుండా అట్లా ఉంచేస్తే దాన్ని జీరో టిల్లేజ్ అని అంటాం. ఎస్, జీరో టిల్లేజ్ వలన వాటర్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ 100% రైట్. అండ్ నెక్స్ట్, అప్లయింగ్ జిప్సమ్ బిఫోర్ ఇరిగేటింగ్ ద ఫీల్డ్. ఫీల్డ్ ఇరిగేట్ చేసేటప్పుడు జిప్సమ్ అనేది యాడ్ చేసినా సరే వాటర్ హోల్డింగ్ అనేది పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ పెరిగితే వాటర్ కన్జర్వేషన్, ఇది కూడా మనం చూస్తాం. అలానే అలోయింగ్ క్రాప్ రెసిడ్యూ టు రిమైన్ ఇన్ ద ఫీల్డ్. ఎస్, జీరో టిల్లేజ్ యొక్క పర్పస్ ఏంటి? క్రాప్ రెసిడ్యూని డిస్టర్బ్ చేయకుండా అట్లానే ఉంచేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్ చేస్తున్నామంటే థర్డ్ ఆప్షన్ కూడా ఆటోమేటిక్ గా రైట్ అవుతున్నట్టే. క్రాప్ రెసిడ్యూని డిస్టర్బ్ చేయకుండా ఉంచేసాం అనుకోండి, వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉండదు. క్లియర్? సో ఇవి కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఇన్ అగ్రికల్చర్. ఆన్సర్ ఇస్ 1, 2 and 3. అంటే ఇక్కడ 2 థింగ్స్. ఒకటి, మీరు స్టాటిక్ నాలెడ్జ్ థియరీ చదవచ్చు, ఆర్ PYQs చూసి అర్థం చేసుకొని స్టాటిక్ టాపిక్స్ ని ఏ విధంగా రీఓరియంటేషన్ చేసి చదవచ్చు అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. క్లియర్? కొన్ని బేసిక్ థింగ్స్ అబౌట్ అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తాడు. వెరీ బేసిక్ క్వశ్చన్స్. పెస్టిసైడ్స్ లో ఉన్న ఎలిమెంట్స్ గురించి కానివ్వండి, ఆర్ ది అగ్రికల్చరల్ మోడర్న్ ప్రాక్టీసెస్ అయితే కానివ్వండి, ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అయితే కానివ్వండి, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అగ్రికల్చర్ నుంచి క్వశ్చన్ రావాల్సిందే. సో అగ్రికల్చర్ నుంచి మీకు బేసిక్ గా
ల్యాండ్ ఎలా వర్క్ అవుతుంది, ఫెర్టిలైజర్స్ కి పెస్టిసైడ్స్ కి వీటికి డిఫరెన్సెస్ ఏంటి, ఎంత పెస్టిసైడ్స్ కావాలి, ఎంత ఫెర్టిలైజర్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ ఎక్కువైతే బాధ ఏంటి, తక్కువైతే బాధ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఏంటి, ఒకవేళ ఆల్కలైనిటీ అనేది సాయిల్ లో పెరిగిపోతే ఏం చేయాలి అగ్రికల్చర్ సాయిల్లో, ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీరు తెచ్చుకోవాలి. అప్పుడే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. సో దీస్ ఆర్ ది 11 క్వశ్చన్స్ దట్ వి సీ ఇన్ 2017. So these are the 11 questions in 2017. సార్ This is ఇది the last thing. ఎన్విరాన్మెంట్ అయిపోయినాక ఏ టాపిక్ తీస్తారు సార్, ఏ సబ్జెక్ట్? మేబీ తెలీదు, అడగాలి. వీఆర్ నాట్ వెరీ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఎకానమీ ఏమన్నా చెప్తారు? ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఓకే ఓకే సార్. సో దిస్ ఇస్ ఆప్షనల్ ఇన్ఫినిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్, పిఎస్ఐఆర్, పబ్బాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఉంటుంది. ఆంథ్రపాలజీ కంప్లీట్ నేనే డీటెయిల్ చేస్తాను, ప్రాపర్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజు వచ్చేసి 30,000 అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ ది డెమో. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 789-389-955. సో ఆన్ దట్ నోట్, దిస్ ఈస్ ఫర్ టుడే and we shall deal the next year, that is 2016, in the next class.